मतलब कंप्यूटर में ఓకే. సో నోట్ చేసుకున్నారా ఈ పాయింట్? yes bro. సో ఈ టెస్ట్ కేసెస్ కూడా మనం ఎక్సెల్ లో చేసేదే. ఆఫ్టర్ డిజైన్ ద కంప్లీట్ సక్సెస్ఫుల్ ప్యాకేజ్ దెన్ ఓన్లీ యూ నీడ్ టు డూ ది టెస్ట్ కేసెస్. సో అక్కడ మెన్షన్ చేశాను కదా, మనం దేని మీద చేస్తామంటే సక్సెస్ఫుల్ ప్యాకేజ్ ఉంది కదా, మనం ప్రాపర్ గా లోడ్ చేస్తాం కదా ఎక్సెల్ నుంచి ఎస్క్యూఎల్ కి. SQL సో లోడ్ చేసిన తర్వాత మనం ఈ టెస్ట్ కేసెస్ అనేది అప్లై చేయాలి. ఓకేనా? సో ఇంతవరకు ఏం చూసామంటే, సో మనం ఈ 4 డేటా యాక్సెస్ మోడ్స్ లో ఎలా డేటా లోడ్ చేయాలో చూసాం కదా. ఈ 4 డేటా యాక్సెస్ మోడ్స్ యూస్ చేసి డేటా మనం ఎలా లోడ్ చేయాలో చూసాం, అవునా? నెక్స్ట్ మనకు ఇన్ కేస్ హెడర్స్ అనేది ఇక్కడ కాకుండా మనకి 3rd రోలో 4th రోలో వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో చూసామా? సో ఎస్టర్డే అదే కదా మనం డిస్కస్ చేసింది. ఇక్కడ ఇన్ కేస్ స్టార్టింగ్ లో మనకి బ్లాంక్ రికార్డ్స్ ఉన్నా, సో ఏమైనా ఉన్నా ఎలా హ్యాండిల్ చేయాలో మనం చూసాం. నెక్స్ట్ డేటా ఎలా ఫిల్టర్ చేయాలి, సో ఎస్క్యూఎల్ కమాండ్స్ యూస్ చేసి కూడా మనం ఫిల్టర్ చేసాం, అవునా? సమ్ కేసెస్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైలీ ఫైల్స్ వస్తూ ఉంటాయి, సేమ్ ఎంప్లాయ్ ఫైల్స్ కావచ్చు. సేమ్ ఇప్పుడు అమెజాన్ లో మనకి ఎవ్రీడే సేల్స్ జరుగుతుందా? ఎవ్రీడే సేల్స్ జరిగినప్పుడు ప్రతిరోజు ఫైల్స్ మనకి వస్తూనే ఉంటాయి. ఆ రోజు జరిగిన సేల్స్ ఫైల్స్ మనకి వస్తూ ఉంటాయి, అవునా? సో సేల్స్ ఫైల్స్ అన్నప్పుడు స్ట్రక్చర్ ఒకటే కదా ఉంటుంది. డే టు డే స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుందా? అవే హెడర్సే కదా ఉంటాయి. డేటా చేంజ్ అవుతుంది. మేబీ ఈరోజు ప్రవీణ్ ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు, రేపు నవీన్ ఆర్డర్ ఇవ్వచ్చు, ఓకేనా? సో అలా డేటా చేంజ్ అవుతుంది కానీ స్ట్రక్చర్ సేమే కదా, స్ట్రక్చర్ సేమే ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ మనకు స్ట్రక్చర్ లో కూడా చేంజెస్ జరగచ్చు, ఓకేనా? అలాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్ కూడా రావచ్చు అనమాట. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండవలసిన కాలం ఇక్కడ ఒక 1 కాలం బ్లాంక్ ఇచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట, ఓకేనా? అలా కూడా ఉంటాయి. డేటా అనేది మేబీ ఇక్కడ ఇంకొక బ్లాంక్ రికార్డ్ ఉండొచ్చు. సో ఇలా వేరియస్ సిచ్యువేషన్స్ మనకి వస్తాయన్నమాట. ఎక్సెల్ మెయిన్ గా ఎక్సెల్లోనే మనము ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మీరు డిఫికల్టీ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏది అని ఇంటర్వ్యూలో అడిగితే కూడా డీలింగ్ విత్ ఎక్సెల్ మనకి డిఫికల్ట్. ఇప్పుడు మనకి ఇలా డేటా వచ్చిందంటే ఏం చేస్తాం, మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మేబీ 10 రికార్డ్స్ కాబట్టి ఓకే, సంహౌ మనం ఇక్కడ డిలీట్ చేసి ఇది డిలీట్ చేసి మేనేజ్ చేయొచ్చు. అదే మనకి 1 lakh రికార్డ్స్ లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే, ఎవ్రీ 100 రికార్డ్స్ ఒకసారి ఇలా బ్లాంక్ రికార్డ్స్ ఉంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము వెళ్ళి చెక్ చేయలేం కదా, అది అప్పుడు డిఫికల్ట్ అవుతుంది, అవునా? ఇలా ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇది ఎక్సెల్ లో మాన్యువల్ గా టైప్ చేసేది, అవునా? మాన్యువల్ గా టైప్ చేసినప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. మేబీ నంబర్స్ రాంగ్ రావచ్చు, శాలరీ దగ్గర మేబీ ఇక్కడ టైప్ చేస్తూ ఉన్నప్పుడు మేబీ సింబల్స్ ఇలా ఏమైనా ఉండొచ్చు కదా. ఇలా వేరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి మెయిన్ గా అనేసి ఇప్పుడు టెస్ట్ కేసెస్ అన్నమాట. సో ఇది దేని మీద అప్లై చేస్తే వస్తుందంటే, ఎప్పుడైతే సక్సెస్ఫుల్ ప్యాకేజ్ మనం క్రియేట్ చేసి 1 టైం లోడ్ చేసి ఉంటాం కదా, ఆ ప్యాకేజ్ మీద ఆ సోర్స్ ఫైల్ మీద మనము ఈ అప్లై చేయాలి వీటన్నిటిని.
ఓకే. ఓకేనా? సో, ఫస్ట్ టెస్ట్ కేసు ఫస్ట్ ఏ అని పెట్టుకొని నోట్ చేసుకోండి. చేంజ్ ద హెడర్ నేమ్స్ అండ్ రన్ ద ప్యాకేజ్. చేంజ్ ద హెడర్ నేమ్ అండ్ రన్ ద ప్యాకేజ్. మనకి సీక్వెల్‌లో ఏ ఎర్రర్స్ చూసారు మీరు ఇప్పటి వరకు చెప్పండి? ఎర్రర్స్. ఎర్రర్స్ తెలీదా సీక్వెల్‌లో మీకెవరికి? మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎర్రర్సే రాలేదా? String or binary data would be truncated. దేనికా ఎర్రర్? అది బ్రో అది మనం ఎగ్జిట్ చేసినప్పుడు అది ట్రంకేట్ అయిపోయింది బ్రో. అది లోపల స్ట్రక్చర్ ఉంటుంది, డేటా డిలీట్ అయిపోయింది. ఓకే. ఇంకా ఒకటేనా ఎర్రర్? Conversion failed when converting data. Okay. When we have null, when we have columns not null. ఇంకా టేబుల్ క్రియేట్ చేద్దాం.
సో మనకి ఇలా డేటా లోడ్ అయింది కదా. వన్స్ ఇలా సక్సెస్ఫుల్ గా లోడ్ అయిన తర్వాత మనం ఈ టెస్ట్ కేసెస్ అనేసి యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నాకు ప్యాకేజ్ సక్సెస్ఫుల్ గా లోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ టెస్ట్ కేసెస్ ఈ ప్యాకేజ్ మీద నేను డిఫరెంట్ టెస్ట్ కేసెస్ యూజ్ చేస్తాను అనమాట. సో ఎలా అంటే ఫస్ట్ టెస్ట్ కేస్ ఏది, చేంజ్ ద హెడర్ నేమ్ అండ్ రన్ ద ప్యాకేజ్. అవునా. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐడి అని చేంజ్ చేస్తాను, నేమ్. సో హెడర్స్ చేంజ్ చేశాను. సో క్లోజింగ్, అగైన్ ప్యాకేజ్ రీరన్ చేస్తాను. ఏం ఎర్రర్ వచ్చింది ఇక్కడ, ప్యాకేజ్ వాలిడేషన్ ఎర్రర్. అవునా. సో ఎర్రర్ ఏంటిది, ప్యాకేజ్ వాలిడేషన్ ఎర్రర్. అదే కదా ఇక్కడ కనిపిస్తుందా స్క్రీన్. కనిపిస్తుందట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క టెస్ట్ కేస్ కి జస్ట్ ఒక సింగిల్ లైన్ స్పేస్ ఇచ్చుకోండి. ఓకేనా. అక్కడ ఇచ్చి సో అక్కడ ఏ ఎర్రర్ వస్తుంది ఎగ్జాక్ట్ గా ఆ ఎర్రర్ నేమ్ ని క్యాప్చర్ చేసుకోండి. ఓకేనా. ప్యాకేజ్ వాలిడేషన్ ఎర్రర్ అనమాట ఇది. సో మెసేజ్ చూస్తే ప్యాకేజ్ వాలిడేషన్ ఫేస్ లో మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇచ్చిన కాలమ్స్ ఇక్కడ ఉన్న కాలమ్స్ మ్యాచ్ అవ్వడం లేదు. అవునా. మనం ఇనిషియల్ గా ఏమి ఇచ్చాం, మనము ఎంప్లాయ్ ఐడి ఈ నేమ్ ఇచ్చాం. ఇక్కడ మనకు అదే ఉంటుంది అనమాట, ఎంప్లాయ్ ఐడి ఈ నేమ్ ఇచ్చాం. బట్ ఇక్కడ చేంజ్ అయిందా, చూడండి ఎంప్లాయ్ ఐడి ఈ నేమ్ కదా ఉంది. సో అందుకే మనకి వాలిడేషన్ ఫేజ్ లో మనకి ఎర్రర్ వచ్చింది. సో ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ మనం క్యాప్చర్ చేసుకోవాలి. సో అగైన్ మనం చేంజ్ చేస్తే ఇప్పుడు రన్ అవుతుంది. సో ఏ ఎర్రర్ అని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ రీరన్ చేయాలి. ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. అగైన్ మనం ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. Selection. ఎందుకు ఇది అదే ఫైల్ తీసుకుంటుంది?
కాపీ ఆఫ్ ఫైల్ తీసుకోండి. ఇప్పుడు చేంజ్ చేయండి చూడండి ఫైల్. సో ఒక చిన్న ఎర్రర్ వచ్చినా మీరు అది నోట్ చేసుకోవాలి. ఓకేనా? సెకండ్ టెస్ట్ కేసు వచ్చి సో స్పేస్ ఇచ్చుకోండి ప్రతి టెస్ట్ కేసుకి. సో అది మీరు ప్రాక్టీస్ చేసి సో ఏ ఎర్రర్ వస్తుందో అది మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? రిమూవ్ all the headers. Remove all the headers and run the package. ఇప్పుడు రన్ అవుతుంది కదా ప్యాకేజ్. ఇప్పుడు మీరు ఆ ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్ చేసి హెడర్స్ రిమూవ్ చేసేయండి. ఓకేనా? హెడర్స్ రిమూవ్ చేసి సేవ్ చేసి మళ్ళీ రీరన్ చేయండి. ఇది చూడండి, అగైన్ ప్యాకేజ్ వ్యాలిడేషన్ ఎర్రర్. సో ఎక్కడ ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ మీరు ఇక్కడ ఎర్రర్ డేటా ఫ్లో టాస్క్ ఎక్సెల్ సోర్స్ లో మనకు ఎర్రర్ వచ్చింది. ఓకేనా? సో ఈ మెసేజ్ మనం ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది కానీ డీటెయిల్ గా చదివితే మనకి ఎక్కడ ఎర్రర్ ఎగ్జాక్ట్ గా అనేసి మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ మనకి రన్ టైమ్ లో ఎర్రర్స్ వస్తే మనం ఇక్కడ ఎగ్జిక్యూషన్ రిజల్ట్ లో చూడొచ్చు. అవునా? రన్నింగ్ టైంలో ఏమన్నా ఎర్రర్స్ వస్తాయి. అదే మనము స్టార్టింగ్ లోనే ఎర్రర్ వస్తే మనము చూడలేము అనమాట, క్యాప్చర్ చేయలేము. అప్పుడు మనం సోర్స్ ఫైల్స్ గాన చూసామంటే మనకు తెలుస్తుంది ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటి అనేసి. ఇప్పుడు మనకి ఎర్రర్ ఏంటి? ఎక్సెల్ సోర్స్ లో ఎర్రర్. అవునా? ఎక్సెల్ సోర్స్ లో అంటే మనం సోర్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడగానే ఇక్కడ హెడర్స్ ఉన్నాయా? లేవు కదా. సో అదే మనకు ఎర్రర్ అన్నమాట. సమ్ టైమ్స్ ఇలా కూడా వస్తాయి ఫైల్స్. నెక్స్ట్ అర్థమైందా టెస్ట్ కేసెస్ అంటే ఏంటి అని? Add extra column in source and run. City నాది ఈ సిటీయా? ఓన్లీ సిటీ.
ఫోన్ నంబర్ కాపీ ఆఫ్ సిటీ లేదా ఫస్ట్ నుంచి చేద్దాం. ఎందుకు ఇది రన్నింగ్ మోడ్ లో ఎవ్రీథింగ్ ఓకే కదా? శాలరీ కాలమ్స్ మొత్తం అంతా డేటా టైప్స్ అన్ని చేంజ్ చేసి
బట్ స్టిల్ ఎందుకు డేటా లేదు? ఎవ్రీథింగ్ మనం ప్రాపర్ గానే సెటప్ చేశాం కదా. బట్ స్టిల్ ఎందుకు రన్ అవుతుంది? ఓకే, సంథింగ్ ఎక్కడో ఎర్రర్ ఉంది. సో మీరు నోట్ చేసుకోండి, చెప్తాను. ఈ పాయింట్ నోట్ చేసుకున్నారా? యాడ్ ఎక్స్ట్రా కాలమ్ ఇన్ సోర్స్ అండ్ రన్. సో ఇది ఎలా అంటే మనం ఆల్రెడీ ప్యాకేజ్ అంతా సెటప్ చేసాం కదా. మన సోర్స్ లో జస్ట్ ఒక ఎక్స్ట్రా కాలమ్ అనేది ఒక యాడ్ చేస్తాం. లైక్ ఇలా జస్ట్ ఇక్కడ ఫోన్ నంబర్, ఈ శాలరీ అంతా ఉంది కదా, మేబీ ఈమెయిల్ ఐడి అనేసి ఒక ఎక్స్ట్రా కాలం రావచ్చు అనమాట సమ్ టైమ్స్ మనకి. బట్ ఈ ఎక్స్ట్రా కాలం వచ్చినప్పుడు మన ప్యాకేజ్ సక్సెస్ఫుల్ గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఇనిషియల్ గా మనం సెలెక్ట్ చేస్తాం కదా, కాలం సెలెక్ట్ చేస్తాం కదా. సో ఈ కాలమ్స్ మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాలం డేటా రాదనమాట. సో అప్పుడు ప్యాకేజ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. నెక్స్ట్ పాయింట్, రిమూవ్ వన్ కంప్లీట్ కాలం అండ్ రన్ ద ప్యాకేజ్. ఇప్పుడు ఏదైనా ఒరిజినల్ కాలం ఒకటి కంప్లీట్ గా డిలీట్ చేసి సో అప్పుడు ప్యాకేజ్ రన్ చేయండి. సో ప్రతి ఒక్క పాయింట్ కి ఒక స్పేస్ ఇవ్వండి, ఒక సింగిల్ లైన్ ఎర్రర్ ని క్యాప్చర్ చేసుకోండి. రిమూవ్ వన్ కంప్లీట్ కాలం అండ్ రన్ ద ప్యాకేజ్. కంప్లీట్
యా డన్ అన్న. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము సోర్స్ ఎక్కడ తీసుకున్నాము, సోర్స్ ఏ ఫోల్డర్ లో తీసుకున్నాం చూడండి. ఈ ఎస్ఐ సోర్సెస్ ఎక్సెల్ ఎంప్లాయీ ఫైల్ ఇదే కదా మనకి సోర్స్ పాత్. మనం తీసుకున్న ఫైల్ ఇక్కడ నుంచినే కదా. సో నేనేం చేస్తాను అంటే ఆ ఫైల్ ని నేను జస్ట్ కట్ చేసి డిఫరెంట్ లొకేషన్ లో ఇస్తాను అనమాట. సో ఈ లొకేషన్ లో పెడతాను. చేంజ్ ద సోర్స్ లొకేషన్ అండ్ రన్ ద ప్యాకేజ్. లొకేషనే కంప్లీట్ గా చేంజ్ చేసేయండి. అప్పుడు ప్యాకేజ్ రన్ అవుతుందా మనకు? ప్యాకేజ్ రన్ అవుతుందా, రన్ అవ్వదా? హలో, సో ప్యాకేజ్ ఇన్ కేస్ నేను లొకేషనే చేంజ్ చేశానంటే సో ప్యాకేజ్ నాకు రన్ అవుతుందా? నవీన్ రన్ కాదేమో బ్రో. రన్ అవ్వదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చిన లొకేషన్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫైల్ ఉన్న లొకేషన్ లొకేషన్. సో అప్పుడు మనకి సోర్స్ ఎర్రర్ వస్తుంది కదా, వాలిడేషన్ ఎర్రర్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ క్లియర్ రావచ్చు కదా మేబీ. సో అప్పుడు ఏ ఎర్రర్ వస్తుందో సో అది క్యాప్చర్ చేసుకోండి. మాక్సిమం అన్నిటికీ సిమిలర్ ఎర్రర్స్ ఉంటాయి. నెక్స్ట్ చేంజ్ ద షీట్ నేమ్ అండ్ రన్ ద ప్యాకేజ్. షీట్ 2 సెలెక్ట్ చేసుకున్నాం కదా, జస్ట్ ఈ షీట్ కి మేబీ నేమ్ చేంజ్ చేయండి. షీట్ నేమ్ చేంజ్ చేసి రన్ చేయండి. చేంజ్ ద షీట్ నేమ్ అండ్ రన్ ద ప్యాకేజ్. ఓకే. నెక్స్ట్ కంప్లీట్ రోస్ మొత్తం డిలీట్ చేసేసి ఓన్లీ హెడర్స్ మాత్రమే ఉంచి రన్ చేయండి ప్యాకేజ్. ఓకేనా? రిమూవ్ హోల్ డేటా ఇన్ సోర్స్ ఎక్సెప్ట్ హెడర్స్. రిమూవ్ హోల్ డేటా ఇన్ సోర్స్ ఎక్సెప్ట్ హెడర్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, ప్యాకేజ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, బట్ డేటా ఏమి లోడ్ అవ్వదు. డేటా ఉండదు కాబట్టి లోడ్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏమీ రాదు, డేటా మాత్రం లోడ్ అవ్వదు అంతే. నెక్స్ట్ చేంజ్ ద సోర్స్ ఫైల్ నేమ్ అండ్ రన్ ద ప్యాకేజ్. ఇప్పుడు ఈ ఫైల్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఎంప్లాయీ ఫైల్ ని జస్ట్ నేమే చేంజ్ చేయండి, ఈఎంపీ అని. ఆ నేమ్ చేంజ్ చేసి మళ్ళీ రన్ చేయండి. చేంజ్ ద సోర్స్ ఫైల్ నేమ్ అండ్ రన్ ద ప్యాకేజ్. కంప్లీట్. సో నెక్స్ట్ మనకు డేటా ఒక 10 రికార్డ్స్ ఉంటాయి అనుకుందాం. 10 రికార్డ్స్. ఇందులో ఫస్ట్ 5 రికార్డ్స్ డిలీట్ చేసేయండి, బ్లాంక్ గానే ఉన్నది. ఓకేనా? సో మీరు ఫస్ట్ రౌండ్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయండి, డేటా లోడ్ చేయండి. ఇప్పుడు బ్లాంక్ గా ఉన్న రికార్డ్స్ కి ఇన్ కేస్ అది బ్లాంక్ గానే చూపిస్తుందా మన SQL లో, లేదు నల్స్ గా కన్వర్ట్ అయ్యాయా, సో ఇది ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ 5 రికార్డ్స్ ఆర్ ఎనీ
2 రికార్డ్స్ మీరు డిలీట్ చేసేయండి. రిమూవ్ ఫస్ట్ 5 rows at source and run the package. ఎయిదర్ రిమూవ్ అయినా చేయండి లేదంటే డిలీట్ అయినా చేయండి. Remove first 5 rows at source and run the package. Complete. Yes, bro. Clear. Remaining Naveen, Ravan. Yes, bro. క్లియర్. నెక్స్ట్ ఇంకొక ఎర్రర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ నేమ్ దగ్గర డిజిట్స్ ఇస్తే తీసుకుంటుందా న్యూమరిక్స్? Not accepted, bro. Huh? తీసుకోదు బ్రో. ఎందుకు తీసుకోదు తీసుకోదు? బ్రో. అక్కడ మనం వేర్కారే కదా ఇచ్చాము. డేటా నెంబర్స్ అనేవి ఇంటీజర్ కదా. మేబీ డేటా మనకు రాంగ్ అయి ఉండొచ్చు, బట్ అయినా ఈ కాలం అనేది యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? ఇక్కడ యాక్సెప్ట్ చేసిన SQL లో యాక్సెప్ట్ చేయదు కదా బ్రో. ఎందుకు చేయదు? SQL కదా మనం వేర్కారే కదా ఇచ్చాము ఇక్కడ. అంటే SQL అంటే నెంబర్స్ అనేవి ఇంటీజర్ తీసుకుంటున్నాం. నెంబర్స్ కి ఇంటీజర్ తీసుకుంటాం. అది ఓకే. డేటా వైజ్ ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నంబర్ ఉంది. సో డేటా వైజ్ ఇది రాంగ్ డేటా, అవునా? ఇన్వాలిడ్ డేటా, బట్ అయినా నాకు లోడ్ అవుతుందా అవ్వదా? ఇక్కడ మనం varchar of 100 ఇచ్చాము. varchar లో మనకి నంబర్స్ యాక్సెప్ట్ చేయదా? చేస్తుంది. అప్పుడు ఈ డేటా కూడా యాక్సెప్ట్ చేస్తుంది కదా. యాక్సెప్ట్ చేస్తుంది కదా. మనము ఈ కాలం కి ఏ డేటా టైప్ ఇచ్చాం నవీన్? varchar నంబర్స్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? కాన్ఫిడెంట్ గా చెప్పండి. చేస్తుంది బ్రో. చేస్తుంది కదా. సో అప్పుడు నాకు డేటా రాంగ్ అయి ఉండొచ్చు, బట్ అయినా నాకు యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చిన డేటా టైప్ ఏది? varchar లో నంబర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, లేదా న్యూమరిక్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఏదైనా యాక్సెప్ట్ చేస్తుంది. అదే మనము ఎంప్లాయ్ ఐడిలో ఏమి ఇచ్చాం డేటా టైప్? ఎంప్లాయ్ ఐడికి ఏ డేటా టైప్ ఇచ్చాం? ఇంటీజర్, అవునా? ఇంటీజర్ లో ఇప్పుడు నేను ఇక్కడ క్యారెక్టర్స్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు బ్రో. చేయదు. ఎందుకు అంటే ఇక్కడ కంప్లీట్ మనము నంబర్సే ఇంటీజర్సే ఇచ్చాం. ఇన్ కేస్ ఒక క్యారెక్టర్ ఉన్నా కూడా మనకి ఎర్రర్ త్రో చేస్తుంది, అవునా? సో ఇలా ఇచ్చి చూడండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ప్లేస్ ద క్యారెక్టర్ ఇన్ ఇంటీజర్ కాలం. ఇంటీజర్ కాలంలో ఒక క్యారెక్టర్ ని ప్లేస్ చేసి అప్పుడు ప్యాకేజ్ ని రన్ చేయండి. అప్పుడు ఏం ఎర్రర్ వస్తుందో క్యాప్చర్ చేయండి. Place the character in integer column and run the package. కంప్లీట్. అర్థమైందా ఇది ఎలా చేయాలని? జస్ట్ న్యూమరిక్స్ ఉన్న ఇది డేటా టైప్ లో జస్ట్ క్యారెక్టర్ యాడ్ చేసి లోడ్ చేయండి. అప్పుడు మనకు ఈ 4th రికార్డు వరకు లోడ్ అవుతుందా, ఆ 4th రికార్డు వరకు వచ్చి 5th రికార్డు దగ్గర ఎర్రర్ వస్తుందా, లేకపోతే కంప్లీట్ రికార్డ్సే మనకి లోడ్ అవ్వవా? ఓకేనా? ఈ రెండు మీరు ఫైండ్ అవుట్ చేయండి.
ఓకేనా. సో నెక్స్ట్ మనకు SQL లో సేమ్ ఎంప్లాయీ నేమ్ కానీ సిటీ కానీ ఏదైనా ఒక కాలమ్ 2 టైమ్స్ మనం ప్లేస్ చేయొచ్చా? కాలమ్స్ ఏదైనా ఒక కాలం 2 టైమ్స్ ఉండొచ్చా, ట్వైస్ ఉండొచ్చా? ఉండొచ్చు బ్రో. డేటాబేసెస్ 2 ఉండొచ్చా సిమిలర్ నేమ్ తో? టూ డేటాబేసెస్ సిమిలర్ నేమ్ తో ఉండొచ్చా? ఇప్పుడు ఎస్ఐఎస్ ప్యాకేజెస్ అనే డేటాబేసే నేను 2 టైమ్స్ క్రియేట్ చేయడానికి అవుతుందా? అవ్వదండి. టేబుల్స్ సేమ్ నేను ఎంప్లాయీ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేయడానికి అవుతుందా? అవ్వదండి. అప్పుడు కాలం ఎలా అవుతుంది? టేబుల్ ఈఎంపి ఐడి ఈ నేమ్ అగైన్ ఈ నేమ్. సో 2 కాలమ్స్ సిమిలర్ కాలమ్స్ ఇస్తాం. Not accepted. ఇక్కడ ఏమొచ్చింది? Column name in each Column table must name. be unique. 2 columns similar name తో 2 columns యాక్సెప్ట్ చేయదు. అదే మనకి ఎక్సెల్ యాక్సెప్ట్ చేస్తుందా? ఎక్సెల్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఎక్సెల్ కి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? చేస్తుంది కదా. ఇలా యాడ్ చేసి మీరు డేటా లోడ్ చేయండి. సో ప్లేస్ ద సేమ్ కాలం ట్వైస్. Place the same column twice and run the package. ఇప్పుడు either మనం ఒక కాలమే సెలెక్ట్ చేసుకోవాలి, అవునా? ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చేయండి. Place the same column twice and run the package. సో నెక్స్ట్ మనము ఎక్సెల్ ఫైల్ కి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. పాస్వర్డ్ ప్రొటెక్షన్ తెలుసా? ఫైల్ ప్రొటెక్షన్ ఎవరికైనా ఐడియా ఉందా? No. జస్ట్ మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సో ప్రొటెక్ట్ ఫైల్ అని ఉందా, ప్రొటెక్ట్ షీట్ అని ఇచ్చామంటే ఈ పర్టికులర్ షీట్ కి మనం పాస్వర్డ్ ఇవ్వచ్చు. Okay. సో పాస్వర్డ్ ఇచ్చి సేవ్ చేయండి. ఎవరు దీన్ని మాడిఫై చేయలేకుండా మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఓకేనా, ఈ షీట్ మొత్తానికి అలా పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇచ్చి సో ఇన్ కేసు డేటా లోడ్ చేయండి. ఓకేనా, ప్రొవైడ్ పాస్వర్డ్ ఫర్ ద షీట్ అండ్ రన్ ద ప్యాకేజ్. ఇప్పుడు చూడండి మనం ఏం చేయలేము, ఇక్కడ ఏం ఎడిటింగ్స్ చేయలేము. ఎప్పుడు చేయొచ్చు అంటే పాస్వర్డ్ రిమూవ్ చేస్తేనే మనం చేయొచ్చు అనమాట. అన్లాక్ చేసి చేయొచ్చు. ఇప్పుడు చూడండి రన్. Provide the password for the sheet and run the package. Okay. Okay. సో ఇది మనకు టెస్ట్ కేసెస్. సో వీటన్నిటిని మీరు కానీ సాల్వ్ చేశారు అంటే సో ఎక్సెల్లో ఫిట్ అయినట్టే. ఓకేనా, సో ఇంకా ఎక్సెల్లో మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ప్రాబ్లమ్. ఓకేనా, సో టెస్ట్ కేసెస్ ఏమేమి చెప్పుకున్నాను చెప్పండి. ఫస్ట్ నుంచి చేంజ్ ద హెడర్ నేమ్స్ అండ్ రన్ ద ప్యాకేజ్. అవునా, హెడర్స్ చేంజ్ చేసి లోడ్ చేయడం. నెక్స్ట్ హెడర్స్ రిమూవ్ చేసి లోడ్ చేయడం. నెక్స్ట్ ఒక ఎక్స్ట్రా కాలం ఒకటి అడిషనల్ గా యాడ్ చేసి సోర్స్ లో మనము లోడ్ చేయాలి, రన్ చేయాలి. నెక్స్ట్ ఒక కంప్లీట్ ఒక కాలం ని రిమూవ్ చేయాలి, రిమూవ్ చేసి లోడ్ చేయాలి. నెక్స్ట్ లొకేషన్, సో సోర్స్ లొకేషన్
మనం ఇనిషియల్ గా మనం ఫస్ట్ ప్యాకేజ్ రన్ చేసినప్పుడు నాకు సోర్స్ ఈ లొకేషన్ లో ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్ లో ఇచ్చి మనం చేంజ్ చేయాలి. ఓకేనా? సో చేస్తారా అవి? ఓకే. సేనా మీకు అర్థం కాని పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు. ఏదైనా మీకు డిఫికల్ట్ గా పాయింట్ అనిపిస్తే చెప్పండి. ఏం లేదు. నవీన్, ప్రవీణ్ ఏం లేదు, ట్రై చేస్తాం. ట్రై చేసి మీకు ఎర్రర్స్ వచ్చాయంటేనే నాకు చెప్తే నేను దాన్ని సాల్వ్ చేయగలను. ఓకేనా? మీరు చేయలేదంటే మీకు ఏ ఎర్రర్స్ రావు. ఇది మన కంప్లీట్ ఎక్సెల్ నుంచి ఎక్సెల్ టు SQL సర్వర్ కి లోడ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నమాట. సమ్ టైమ్స్ మనకు డేటా ఎలా వస్తుంది, సో ఏ వేలో వస్తుంది, ఏ టైప్ లో వస్తుంది, ఏ ఫార్మాట్స్ లో వస్తాయి, సో హెడర్స్ ఉన్నాయా లేవా, ఇలా డే టు డే ఛాలెంజ్. ఓకేనా? బట్ మోస్ట్ ఆఫ్ ద కేస్ మనకి అలా రాదు. ఏదన్నా 1 or 2 మిస్టేక్స్ అవుతాయి క్లయింట్ సైడ్ నుంచి డేటా పుల్ చేసుకునేటప్పుడు, అంతేగాని సో అన్ని మనకు ఒకేసారి రావన్నమాట. ఓకే. ఇదర్ 1 or 2 ఎర్రర్స్ వస్తాయి, అది కామన్. ఓకేనా? ప్రతిరోజు మనకి ఇలాంటి డేటానే. క్లియరా ఎక్సెల్? ఓకే బ్రో. నెక్స్ట్ ఫ్లాట్ ఫైల్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, హౌ టు ఫ్లాట్ ఫైల్. ఫ్లాట్ ఫైల్ ని టెక్స్ట్ ఫైల్ అని కూడా అంటాం, CSV ఫైల్ అని కూడా అంటాం. సరే, సో మనకి డేటా ఇలా వచ్చింది అనుకుందాం. సో మనం SQL లో ఇలాంటి డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎలా స్ప్లిట్ చేస్తాం కాలమ్ టు కాలమ్? ఈ డేటాని ఎలా స్ప్లిట్ చేస్తాం మనం? ఎవరు స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేయలేదా? చేశారా, చేయలేదా గైస్? స్ట్రింగ్ ఫంక్షన్స్ చేయలేదా?
సో దీన్ని ఎలా స్ప్లిట్ చేయండి చూద్దాం. నాకు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఈ శాలరీ, ఈ 3 కాలం డేటా ఇక్కడ ఉంది. సో నాకు ఇది డేటా స్ప్లిట్ చేసి చూపించండి. ఎలా స్ప్లిట్ చేస్తారు? తెలుసా తెలీదా? అదైనా చెప్పండి ప్లీజ్. స్ట్రింగ్ ఫంక్షన్స్ లో అర్షద్ చెప్పలేదా మీకు? చెప్పారన్నా. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తారు? డేటాని 1 నుంచి ఎలా తీసుకుంటారు? ఈ నేమ్ మాత్రం ఎలా తీసుకుంటారు? 1 వచ్చి ఐడి తీసుకుంటారు. ఎలా స్ప్లిట్ చేస్తారు? ఏ ఫంక్షన్స్ యూజ్ చేసి మీరు స్ప్లిట్ చేస్తారు డేటాని? సబ్స్ట్రింగ్ క్యార్ ఇండెక్స్ యూజ్ చేయరా దీనికి? చేస్తారు. మీరు ఇది మీకు తెలిస్తేనే నేను ఫర్దర్ చెప్పడానికి అవుతుంది. ఏంటి ఇది? ఈ వాల్యూస్ ని మనం ఎలా స్ప్లిట్ చేస్తాము అంటే సబ్స్ట్రింగ్, క్యార్ ఇండెక్స్, ఇవి రెండు యూజ్ చేసి మనము డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా. మనకి ఇచ్చిన ఒక ఇన్పుట్ వాల్యూని ఎలా స్ప్లిట్ చేయాలి అంటే సబ్స్ట్రింగ్, క్యార్ ఇండెక్స్ యూజ్ చేసి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తామా ఒక పర్టికులర్ స్ట్రింగ్ లో. మనకి నేమ్ కావాలంటే నేమ్, శాలరీ కావాలంటే శాలరీ, సో ఎంప్లాయీ ఐడి కావాలంటే ఐడి స్ప్లిట్ చేస్తామా? ఎలా చేస్తాము? సెలెక్ట్ లెఫ్ట్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కమా 1. సో 1 వచ్చిందా? నెక్స్ట్ నేమ్ ఎలా స్ప్లిట్ చేస్తారు? సబ్స్ట్రింగ్ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్, ఏంటి? స్టార్టింగ్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్. సో స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కామా నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? కామా నుంచినే కదా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇస్తాం మనం క్యార్ ఇండెక్స్ కి? ఫస్ట్ క్యార్ ఇండెక్స్ సింటాక్స్ తెలుసా మీకు? కొని క్యార్ ఇండెక్స్ సింటాక్స్ తెలుసా? searching char index, of searching char, okay, string char index position, char string char index position. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. సో స్టార్టింగ్ పొజిషన్ డాట్ వరకు, కామా వరకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్
+1 ప్లస్ +1 తీసుకుంటే వస్తుంది. +1 ఇస్తే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో హెచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్యార్ ఇండెక్స్ రాకపోతే మనకు నెక్స్ట్ కష్టం. దీన్ని వాట్సాప్ వస్తుంది చెప్తా. వచ్చిందా ఇప్పుడు డేటా మనకు ఎగ్జాక్ట్ గా? Oh, no. సో ఫస్ట్ సెల్ as ID. As name. ఇప్పుడు ఎలా వచ్చింది మనకు ఐడి నేమ్ అంతా ఎలా స్ప్లిట్ అయింది? నెక్స్ట్ శాలరీ. ఫస్ట్
ఇప్పుడు మనకి స్ప్లిట్ అయిందా డేటా? Oh no. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 10 కాలమ్స్ ఉన్నాయి అంటే సో ఇంకా మనకు క్వైరీ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కదా. No. మనకు ఇన్ కేస్ ఇక్కడ 3 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. సో Oh. ఐడి, నేమ్, శాలరీ ఉంది. అదే మనకు ఒక 10 కాలమ్స్ ఉంటే క్వైరీ అనేది ఇంకా లార్జ్ అవుతుంది కదా. Oh. సో ఇప్పుడు మనం ఇది చేయడానికి నాకు 5 మినిట్స్ అయిందా ఏది 3 కాలమ్స్. సో అదే మనకి ఒక 20-30 కాలమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందా తక్కువ టైం తీసుకుంటుందా? SQL ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దీన్ని ఈ టైప్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం మనము? సో దీన్నే ఫ్లాట్ ఫైల్స్ అంటారు, టెక్స్ట్ ఫైల్స్ అంటారు అన్నమాట. టెక్స్ట్ ఫైల్స్ CSV ఫైల్స్ అంటారు మెయిన్ గా. CSV అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. ఓకేనా. CSV అంటే మనకు అబ్జర్వేషన్ ఏంటంటే కామా సెపరేటెడ్ వాల్యూస్. సో దీన్ని CSV ఫైల్ అని ఎందుకు అంటారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి మధ్యన కామాతో సపరేట్ అయిందా? ఏది డిఫరెన్షియేట్ చేస్తుంది? ఎంప్లాయ్ ఐడిని, నేమ్ని, శాలరీని అన్నిటిని కామా డిఫరెన్షియేట్ చేస్తా ఉంది. అవునా? దీన్నే కామా సపరేటెడ్ వాల్యూస్ అంటారు. ఓకేనా. సో మీరు ఇక్కడ కాలమ్స్ చూసుకున్నా, డేటా చూసుకున్నా ప్రతిదీ ఇక్కడ డిఫరెన్షియేట్ దేన్ని చేస్తా ఉందంటే కామా యూజ్ చేసి చేస్తా ఉంది. చూడండి, ఐడికి నేమ్ కి మధ్యన కామా, నేమ్ కి శాలరీకి మధ్యన కామా. ప్రతి వాల్యూస్ లోనూ అలానే ఉంది, ఈవెన్ కాలమ్స్ లో కూడా అలానే ఉంది. ఓకేనా. ఇది యాక్చువల్ గా ఇది నోట్ ప్యాడ్ ఫైల్, బట్ మనకి ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ లోగో చూపిస్తా. ఇది ఎక్సెల్ లాగానే ఉందా మనకి చూడడానికి, కానీ ఇక్కడ మనం జస్ట్ జూమ్ చేసామంటే ఇక చూడండి ఎక్కడ ఫైల్ ఇక చూడండి ఏ కామా అని ఉందా, మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది ఏ కామా అని ఉందా. ఇది జస్ట్ మనం ఓపెన్ చేస్తే ఎక్సెల్ లోనే ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మనకి CSV ఫైల్ కి 2 ఫేసెస్ ఉంటాయి. సో అదేంటే ఇది యాక్చువల్ గా ఇది నోట్ ప్యాడ్ ఫైల్. సో మీరు ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతుంది. సో అదే మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేశారు అంటే మీకు ఎక్సెల్ లో ఓపెన్ అవుతుంది. బట్ ఇది ఎగ్జాక్ట్ గా ఎక్సెల్ ఫైల్ అయితే కాదు. సో ఇది ఎక్సెల్ కి రీప్లేస్మెంట్ ఫైల్ అన్నమాట. మీకు దీని ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ చూడండి, కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్ అని ఉందా. స్టోర్ అనేది ఎక్సెల్ లోనే అయింది, బట్ ఇది కామా సపరేటెడ్ ఫైల్ అన్నమాట. దీని ఎక్స్టెన్షన్ కూడా ఇక్కడ చూస్తే .csv అనే ఉంది. ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా .csv అనే ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది డెస్క్టాప్. సో ఇక్కడ ఇది ఎంప్లాయీ ఫైల్ చూడండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్. .csv అనే ఉంటుంది ఈ ఫైల్ నేమ్ టైప్, బట్ ఇది యాక్చువల్ గా టెక్స్ట్ ఫైల్. ఓకేనా. ఇలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి. సో అదే హౌ టు లోడ్ ద డేటా ఫ్రమ్ ఫ్లాట్ ఫైల్ టు SQL సర్వర్ అనేది. ఓకేనా. సో మనం విజువల్ స్టూడియోకి వెళ్దాము. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే అగైన్ న్యూ SSIS ప్యాకేజ్. సో ఆ ఫైల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్లాట్ ఫైల్ ఉంటుంది. సో డైరెక్ట్ గా న్యూ ఫ్లాట్ ఫైల్ ఉంటుంది, లేదంటే న్యూ కనెక్షన్. సో ఏ వేలో అయినా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఫ్లాట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి సపరేట్ గా CSV ఫైల్ అనేసి సోర్స్ ఉండదు అనమాట. ఓకేనా. సో CSV ఫైల్ అయినా, టెక్స్ట్ ఫైల్ అయినా, నోట్ ప్యాడ్ ఫైల్ అయినా మనం ఫ్లాట్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుని యాడ్ అని క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనకి ఫైల్ పాత్ అడుగుతుంది. సో బ్రౌజ్. సో మనకి డెస్క్టాప్ లో కదా మనం సేవ్ చేసాం.
డెస్క్టాప్ లో ఇక్కడ సిఎస్సి ఫైల్స్ అని సెలెక్ట్ చేయగానే మనకి వస్తుంది. సో ఎంప్లాయీ ఓకే. నెక్స్ట్ మీరు కాలమ్స్ లోకి వెళ్ళండి, ఆటోమేటిక్ గా తీసుకుందా ఇక్కడ వాల్యూస్. ప్లస్ బ్రో. మనం ఇంత కోడ్ రాయాల్సిన పని లేదు కదా మనకు. జస్ట్ మనం ఆ ఫైల్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయింది. ఎలా స్ప్లిట్ అయింది అంటే, సో అక్కడ ఐడెంటిఫై చేసింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఏది మనకు డీలిమిటర్, దాన్ని డీలిమిటర్ అంటారు అన్నమాట. సో ఈ సపరేట్ చేస్తుంది కదా ఈ కామాని కామా సపరేటెడ్ వాల్యూ అంటారు. ఇక్కడ ఏదైతే సపరేట్ చేస్తుందో దాన్ని డీలిమిటర్ అంటారు. ఓకేనా, ఏంటంటే డీలిమిటర్ అంటారు అన్నమాట. సో ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు డీలిమిటర్స్ అంటే ఏంటి అనేసి. మనకి చాలా డీలిమిటర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, కాలం డీలిమిటర్ అని ఉందా ఒక ఆప్షన్ మీకు. ఇక్కడ కాలం డీలిమిటర్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోండి, కామా. మనకి చాలా డీలిమిటర్స్ ఉన్నాయి చూడండి, సెమీ కోలన్, ట్యాబ్, వర్టికల్ బార్, ఇలా చాలా డీలిమిటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కోలన్ సెలెక్ట్ చేసుకొని రిఫ్రెష్ చేశానంటే ఎలా వచ్చింది ఇక్కడ నాకు డేటా ఎలా ఉందో అలానే వచ్చింది. అదే నేను ఇక్కడ కామా సెలెక్ట్ చేసుకున్నానంటే డేటా స్ప్లిట్ అవుతుంది చూడండి. అవునా, సో మనం ఇంత పెద్ద కోడ్ రాయాల్సిన పని లేదు కదా. సో జస్ట్ మనకి ఇక్కడ ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయింది. జస్ట్ ఇక్కడ మనం ఏం చేయలేదు, ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఫైల్ సెలెక్ట్ చేసుకొని కాలమ్స్ లోకి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్ గా కామా సపరేటెడ్ వాల్యూస్ తీసుకోండి. ఓకే బ్రో. ఫస్ట్ ఇక్కడ మనం ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లోకల్ లో మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉందా లేదా సెలెక్ట్. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇంగ్లీష్. ఓకేనా, నేను కోడ్ పేజ్ అని 1252 అని చెప్పాను, గుర్తుందా ఫస్ట్ క్లాస్ లో. కోడ్ పేజ్ 1252 మనకి ఇంగ్లీష్ లో. ఓకేనా, సో ఇది కొన్నిసార్లు డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు, వేరే లాంగ్వేజ్ ఉండొచ్చు, బట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి 1252. ఆల్వేస్ మన కోడ్ పేజ్ 1252 లోనే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ ఫార్మాట్ దగ్గర మనకి ఆల్వేస్ డీలిమిటరే ఉండాలి. నెక్స్ట్ టెక్స్ట్ క్వాలిఫైర్ నేను చెప్తాను సిచ్యువేషన్. నెక్స్ట్ హెడర్ రో డీలిమిటర్, సో ఇది ఆల్వేస్ CRLF లోనే ఉండాలి. నెక్స్ట్ హెడర్ రోస్ టు స్కిప్ అని ఉంది కదా ఆప్షన్. సో ఈ ఆప్షన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా సెకండ్ రో నుంచి ఫెచ్ చేయాలి అనుకున్నాం. ఓకేనా, సో సెకండ్ రో నుంచి ఫెచ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 2 ఇచ్చామంటే సెకండ్ రో నుంచి వస్తుంది మనకి డేటా. ఇక్కడ 0 ఉందంటే ఫస్ట్ రో నుంచి తీసుకుంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కాలం. సో ఇక్కడ మనకు చాలా డీలిమిటర్స్ ఉన్నాయి, కామా సపరేటెడ్, సెమీ కోలన్, ఇవి 1 by 1 మనం చూద్దాము. ప్రెసెంట్ అయితే కామా సపరేటెడ్ కి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ మనము ఎక్సెల్ యూజ్ చేసి మనం లోడ్ చేయాలి అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి తీసుకుంటా ఉన్నామా, డేటా కన్వర్షన్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకు, డేటా టైప్స్ చేంజ్ చేయడానికి. సో చేంజ్ చేస్తేనే కదా మనకి డెస్టినేషన్ లోకి ప్రాపర్ గా లోడ్ అవుతాయి. ఎక్సెల్ లో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి, అవునా కదా. ఎక్సెల్ లో మనకి ఫ్యూచర్ డేటా టైప్స్ ఉంటాయి, అది చేంజ్ చేసే కదా మనం లోడ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి, బట్ అయినా మనము సోర్స్ లెవెల్లోనే ఇక్కడ డేటా టైప్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే మనకి డేటా కన్వర్షన్ యూజ్ చేయాల్సిన పని లేదు. ఫ్లాట్ ఫైల్ కి అడ్వాన్స్ లోకి వెళ్ళారంటే ఇక్కడ కాలం ఉంటుంది, డేటా టైప్స్ ఆటోమేటిక్ గా ఉంటుంది, మనం ఇక్కడే చేంజ్ చేయొచ్చు డేటా టైప్స్. అగైన్ మనం డేటా కన్వర్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఓకేనా, సేమ్ డబుల్ పొజిషన్ ఇక్కడ ఉంది. ఓకే బ్రో. ఇక్కడే మనం డేటా టైప్స్ చేంజ్ చేయొచ్చు అనమాట. అగైన్ మనం వెళ్ళాల్సిన పని లేదు. అగైన్ డేటా ఫ్లో టాస్క్, డబుల్ క్లిక్, సోర్స్ అసిస్టెంట్, ఫ్లాట్ ఫైల్. ఇక్కడ చూడండి, కాలమ్స్ లోకి వెళ్తే
4 bytes in integer, string 100, double precision float. సో ఆటోమేటిక్ గా చేంజ్ అయి ఉంటుంది. మనకి అన్ని సెటప్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. మనం డేటా టైప్స్ చేంజ్ చేయడానికి అగైన్ మనం డేటా కన్వర్షన్ తీసుకోని అవసరమే లేదు. సోర్స్ లోనే మనం సెటప్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ చూసారు కదా హెడర్ రోస్ టు స్కిప్ అనేసి, సేమ్ ఆప్షన్ మనకి ఇక్కడ ప్రివ్యూలో కూడా ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ 1 అని ఇచ్చాను అంటే సో డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది, సెకండ్ నుంచి తీసుకుంటుంది, అంటే ఒక రో స్కిప్ చేసింది అనమాట. అదే నేను ఇక్కడ 2 అని ఇచ్చి రిఫ్రెష్ చేశాను అంటే థర్డ్ నుంచి తీసుకుంటుంది. డేటా రోస్ టు స్కిప్ అంటే సో మనకి ఉన్న డేటాలో ఎన్ని రోస్ స్కిప్ చేయాలి అనేసి అనమాట. మనం 0 ఇచ్చాము అంటే ఫస్ట్ నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4th రో నుంచి డేటా లోడ్ అవ్వాలి అనుకుందాం. అప్పుడు నేను ఈ రోస్ అన్ని జస్ట్ నేను ఇక్కడ 3 అని ఇస్తాను అంతే. ఫస్ట్ 3 రోస్ హైడ్ చేసి 4th రో నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకే బ్రో. ఓకే. జస్ట్ ఇలా సెటప్ చేసాము అంటే జస్ట్ అగైన్ మనం డెస్టినేషన్ సెటప్ చేస్తే చాలు. సో టేబుల్ క్రియేట్ చేయాలి కదా. సో డేటా లోడ్ అయిందా 4 రికార్డ్స్. ఇప్పుడు మనం డేటాబేస్ లో సో డేటా లోడ్ అయిందా. ఎస్ బ్రో. సో అలా మనం ఇలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా చేయొచ్చు. మీరు ఇలాంటి ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోండి ఇలా. సో జస్ట్ ఫస్ట్ ఒక 4 రికార్డ్స్ తో చేయండి. తర్వాత కాలమ్స్ రోస్ కూడా కొంచెం యాడ్ చేయండి. ఒక 100 కాలమ్స్, ఒక 10 కాలమ్స్, 100 రోస్ ఇలా. ఓకేనా? ఓకే బ్రో. మీకు అడ్వెంచర్ వర్క్స్ లో కూడా మనం ఇలా చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అప్ సైడ్ కార్నర్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్ కి వెళ్ళారంటే కాపీ విత్ హెడర్స్ అని ఉందా. ఎస్ బ్రో. either ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సేవ్ రిజల్ట్ హ్యాస్ అని ఉంటుంది. ఓకేనా? దీన్ని క్లిక్ చేశారా అంటే సో ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఫైల్, ఇక్కడ సిఎస్వి ఉందా, సిఎస్వి టెక్స్ట్ ఫైల్. ఓకేనా? సిఎస్వి సెలెక్ట్ చేసుకున్నారంటే కామా సపరేటెడ్ గా సేవ్ అవుతుంది. ఎంప్లాయీ హెడర్స్ ఉండదు. ఎక్కడది ఎంప్లాయీ ఫైల్, ఇక్కడ. ఇప్పుడు ఈ ఫైల్ మీరు జస్ట్ నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేశారంటే మనకి డేటా ఉంటుంది, హెడర్స్ ఉండదు. సో హెడర్స్ అగైన్ మనం హెడర్స్ కాపీ చేసుకోవాలి. హెడర్స్ కాపీ చేసుకొని టాప్ 0 ఇచ్చారంటే హెడర్స్ వస్తుంది. జస్ట్ ఈ హెడర్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ జస్ట్ మీరు ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి. అగైన్ సేవ్. అప్పుడు మనకి ఒక ప్రాపర్ డేటా అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ డేటా మీద మీరు ఇంకా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి.
ఎలా లోడ్ చేస్తారో చేయండి. జస్ట్ ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా ఏం లేదు, మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నేను ఫైల్ మాత్రం చేంజ్ చేస్తాను. ఆల్ CC ఫైల్స్ సో కోడ్ పేజ్ 1252 ఆల్వేస్ ఇది మాత్రం చూస్ చేసుకో. 1252 సో కాలమ్స్ రీసెట్ కాలమ్స్ వచ్చింది ఆటోమేటిక్ గా. ఎస్ బ్రో. సో అదే మనము స్ప్లిట్ చేయాలి అంటే SQL చాలా కష్టం కదా. ఇది చూడండి, జస్ట్ ఇక్కడ కామా సెలెక్ట్ చేసుకొని రిఫ్రెష్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ డేటా స్ప్లిట్ అవుతుంది. ఇది చూడండి, అడ్వాన్స్డ్ లో కాలమ్ నేమ్స్ డేటా టైప్స్ చేంజ్ చేయొచ్చు. ఈ వ్యూ ఎలా ఉంటుందో కూడా మనం చూడొచ్చు. అదే మనకి SQL లో ఇది పాసిబుల్. నో బ్రో. అదే అడ్వాంటేజ్ అన్నమాట మనకి. డేటా ఎలా ఉన్నా మనకు ఒక ప్రాపర్ డేటాగా మనం సెట్ చేసుకొని మనం లోడ్ చేయొచ్చు. ఓకే బ్రో. ఓకే, సో ఇది ఒకటి లోడ్ చేయండి మీరు. సరే బ్రో. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?